సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారాలు. మొదట పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులము మంత్రులం అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. అదేవిధంగా రేపు 1వ తారీఖున మా అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఏదైతే మా మేనిఫెస్టోలో మొట్టమొదట చెప్పినటువంటి ప్రకారము 3,000 రూపాయలు 4,000 రూపాయలకు పెంచడము, అదేవిధంగా 3 నెలలు బోనస్ కింద ప్రతి నెల 1,000 రూపాయలకు ప్రకారం మొత్తము 7,000 రూపాయలు పింఛన్లను 1వ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్లి తీసుకెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 1వ తారీఖున శాసనసభ్యులము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా మనం ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నామో వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అందజేయడం జరుగుతుంది. గతంలో నంద్యాల జిల్లాలో 65,86,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. పెంచినట్టు దాని ప్రకారము 150,23 లక్షల రూపాయలు పెంపకం ఇప్పుడు ఇవ్వడం జరుగుతా ఉంది. అదే విధంగా ఎన్టీఆర్ భరోసా కింద కూడా 93,14,00,000 రూపాయలు అమ్మడం చేయడం జరుగుతా ఉంది. అంటే తెలుగు ఆ రోజు ఏదైతే అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు 2,000ను 3,000 చెప్పి మొదట మేనిఫెస్టోలో చెప్పి మాట తప్పి ఆ రోజు కూడా వాళ్ళు అంచెలంచెలుగా పెంచుతామని చెప్పి ఎన్నిక అయిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అంచెలంచెలుగా 250 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేదవాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి, అదేవిధంగా వృద్ధులు కానీ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదట ఏదైతే సంతకం పెట్టామో దాని మీద ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకుల మీద వేలాదిగా కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులన్నిటినీ కూడా లీగల్గా అవి నిజమైన కేసులా అక్రమ కేసులా అనేటువంటిది ఒక కమిటీని వేయడం జరుగుతూ ఉంది. అది కూడా అఫీషియల్ కమిటీ వేసి వాటి ద్వారా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులు పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకా వేరే వారు కావచ్చు, ఏదైనా అక్రమ కేసులు పెట్టినటువంటివి అక్రమదారుల మీద వాటన్నిటి మీద ఒక కమిటీ వేసి త్వరలోనే కార్యకర్తలందరినీ కూడా కాపాడుకోవటం, అదేవిధంగా అక్రమ కేసులు పెట్టినటువంటి నాయకులు ఇది యొక్క నాయకులు మరియు డిపార్ట్మెంట్ల మీద కూడా చర్యలు తీసుకోబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. నమస్కారం అందరికీ. ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశామో మొట్టమొదటిసారి కేబినెట్ లో ఆర్డినెన్స్ రూపకంగా తీసుకొచ్చాం. ఆర్డినెన్స్ రేపు అసెంబ్లీ సమావేశంలో దాన్ని బిల్లు రూపకంగా ఆమోదం తెలుసుకోగలిగారు. ఈరోజు మీకు అందరికీ తెలుసు వర్షాభావం ఉంది. గతం నుంచి వర్షాలు లేవు. నంద్యాల పెద్ద పట్టణం, డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి. గతంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ గురించి అసలు పెడచేవని పెట్టడం జరిగింది. ఇప్పుడు నీళ్లు తక్కువ పడితే ఎక్కడి నుంచి తేవాలని కమిషన్ అడితే గోర్కల్ రిజర్వాయర్ తీసుకోవాలి. ఇక్కడే వెలుగోడు రిజర్వాయర్ నీళ్ళు తగ్గిపోయినాయి, గ్రావిటీగా వస్తా ఉన్నాయి. ఇప్పుడు సమస్య వచ్చిందంటే అలగనూరు పోయింది, సర్వనాశం చేసి పెట్టారు. గోర్కల్ ఒకటి ఇప్పుడు మనకు అమృత హస్తం. ఆ గోర్కల్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు బనగానపల్లి కానీ, ఇటు పానెం కానీ, నంద్యాల పట్టణానికి కానీ నీళ్లు రావాలంటే గోర్కల్ నుంచి గోర్కల్ రిజర్వాయర్ తీసుకురావాలి. దాంట్లోనే కొద్ది నీళ్లు ఉన్నాయి. ఇంకా వర్షం రాకపోతే ఇక భగవంతుడు కాపాడాలి. మా గవర్నమెంట్ ఫామ్ అయినాక నంద్యాల జిల్లా మంత్రులము శాసనసభ్యులు కలిసి గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మనం ఇక్కడ అభివృద్ధి లేక చాలా చోట్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రజలు గత ప్రభుత్వాన్ని ఓడించి మామి నామంతో చంద్రబాబు గారు గెలిపించే విద్యార్థుల ఒకటి సమస్యలు అన్ని ఉన్నాయి. ఆ సమస్య తీసుకుంటూ ముఖ్యంగా మా డోన్ లో మీకు బాగా తెలుసు అక్కడ అభివృద్ధి లేదు, కానీ ఇంప్రూవ్మెంట్ చూపించాడు. అభివృద్ధి లేదు అక్కడ. ముఖ్యంగా డోన్ లో ఈ రైతుల గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. డోన్ పేపరీ కరు ప్రాంతం కింద డిక్లేర్ చేయలేదు. లేక సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కూడా పెండింగ్ ఉంది. దాదాపు 400 కోట్లు. అది 4 కోట్లు సగం సెంట్రల్ గవర్నమెంట్, సగం స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి. మన ఇక్కడ పేపరీలో నీళ్లు పోతాయి. ఇంతవరకు ట్యాంకులు కట్టినప్పటి నుంచి పైప్స్ కావాలి. ఇంకా దాదాపు 5,000 టన్నుల పైప్స్ కావాలి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేశారు. తానీ సమస్య ఎక్కువ ఉంది మా డోన్ లో, అన్ని చోట్ల ఉంది. దీంట్లో మేము కొత్తగా ఇప్పుడు ఊరకల దగ్గర ఒక రిజర్వాయర్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ 10,000 కోట్లతో ఎస్టిమేట్ కూడా వేస్తున్నాం. గతంలో నేను పార్టీ చేరాక గుండ్రేవుల, పెదవతి, ఎల్ఎస్సి, ఆర్డిబిఎస్ అప్పుడు ముఖ్యమంత్రి శాంక్షన్ చేశాడు. తర్వాత మేము తెలిసి ఓడిపోయాక పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కలిసి పాత ప్రాజెక్టుతో కలిసి కొత్తగా ఊరకల దగ్గర ప్రాజెక్ట్ కూడా ఒకటి రిజర్వాయర్ ఎస్టిమేట్ వేస్తున్నాం. అది 10,000 కోట్లు అవుతుంది. ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది. డోన్ కానీ అన్ని చోట్ల, ముఖ్యంగా కర్నూలు పార్లమెంటు, డోన్కు పంచం కూడా దానివల్ల ఉపయోగం ఉంది. మేమంతా కలిసి దాన్ని మాట్లాడి అసెంబ్లీ
బడ్జెట్ ముందు మాట్లాడి ఏదైతే పెండింగ్ వర్క్స్, ఏదైతే గ్రామాల్లో రోడ్లు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, రైతుల అది కూడా మన సబ్సిడీ కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ కానివ్వండి, సబ్సిడీ విత్తనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అక్కడ ఎవరు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అవన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా ఎంత తొందరగా వీలైతే రైతుల్ని తాగునీటి సమస్య కూడా పరిష్కారం చేసుకుని తప్పకుండా ప్రయత్నం చేస్తాం. శాశ్వతంగా తాగునీటి సమస్య, రైతు సమస్య తీర్చే ప్రయత్నం చేస్తాం.